ఒకరికి వెళదాం. గత 3 వారములుగా ఒక ప్రత్యేక అంశాన్ని ధ్యానం చేసి, ఏమిటది? దేవునికి కోపం తెప్పించే కార్యాలు. మొట్టమొదట సరగుట, రెండవదిగా పరిశుద్ధ జ్ఞానముతో, మూడవదిగా వాక్యమును, నాలుగవది దేవుని దృష్టికి యుక్తమైనది చేయకపోవటం, పలకపోవటం. ఎవరి దృష్టికి? దేవుని దృష్టికి. కొన్ని మాటలు మనుషులకు కూడా యుక్తము కాదు, దేవునికే కాదు, మనుషులకు కూడా నచ్చవు. అదేనా? మనుషులకే నచ్చినప్పుడు దేవుడు నచ్చుతాయా? ఒక మనుషులైతే నువ్వు మంచి మాట్లాడితే బాగుంటుంది, విమర్శించావంటే నచ్చదు. కానీ దేవుడు కదా అలా కాదు కదా, అలా పక్షపాతం లేని దేవుడు. ఒక వ్యక్తి మాటలు ఒక రాజుకు బాగా యుక్తంగా నచ్చాయి. ఎవరు ఆ వ్యక్తి చెప్పండి? ఒక వ్యక్తి మాట్లాడిన మాటలు, ఆయన చెప్పిన గొప్ప సంగతులు ఒక గొప్ప రాజు గారికి నచ్చాయి. అది కారణము, అది కారణము 41వ అధ్యాయము 41 ఏమి కనపడతారు అక్కడ? యోసేపు చెరసాల కళలు. 37 నుంచి చూద్దాం. ఆ మాట ఫరో దృష్టికి, అతని సమస్త సేవకుల దృష్టికి యుక్తమై ఉండెను. ఏ మాట? కలగన్నాడు రాజుగారు. ఎవరి వల్ల కాలేదు. యోసేపు పిలువబడ్డాడు. ఒకవేళ యోసేపు చెరలో లేకపోతే కళల అర్థాన్ని చెప్పగల శక్తి యోసేపు పొందని రాజుకు తెలిసేదే కాదు. ఒకవేళ పానదాయకుల అధిపతి కానీ, మత్స్యకారుల అధిపతి కానీ చెరసాలకు పోకపోతే, చూడండి, దేవుడి చిత్తంలో, ఆయన ప్రణాళికలో ఇవన్నీ సమకూడి జరుగుతూ ఉంటాయి. ఎప్పుడో జరగవలసిన దానికోసమై, 2 ఏళ్ల తర్వాత జరగవలసిన దానికోసమై దేవుడు ముందుగానే ఇద్దరిని చెరసాలకు పంపాడు. మరి కళలు, ఆ కళ బాగా మనం జరగటం, మరి గుర్తుపెట్టుకోవటం. యోసేపు బ్రతిమలాడతాడు, అయ్యా మీ విడుదల వస్తే నన్ను జ్ఞాపకం చేసుకుని మర్చిపోవటం. 2 ఏళ్ల తర్వాత ఫరో కళ రావటం, అప్పుడు యోసేపు గుర్తుకు రావటం. యోసేపు పోబడ్డాడు. ఒక్క రోజులోనే చెరసాల నుంచి శ్వాసకి వెళ్ళిపోయాడు. ఒక్కరోజే తన దర్శనాల గురించి, తన కళ గురించి చెప్పిన భావం అంతా కూడా ఫరోకును అతని సేవకులందరికీ యుక్తముగా, మేలుకరమైన మాట, భవిష్యత్తు చెప్పాడు. అవును కదా, నిజం కదా అని నమ్మి వెంటనే యోసేపు తన చూడదైతే ఏమన్నాడు రాజు? తన సేవకులను చూసి, విడు జాగ్రత్తగా, ఇతని వలె ఈ ఆత్మ ఎవరు యుక్తమైన మాటలు పలుకగలరు? ఇది ఆన్సర్ కదా. దేవుని ఆత్మ గలవారు. యోసేపు యుక్తమైన మాటలు పలికాడంటే కారణం ఏంటంటే ఇతడు దేవుని ఆత్మ కలిగిన వ్యక్తి. ఇంకో మాట, తన జీవితాన్ని అంతా చూస్తే ఎప్పుడైనా ఆత్మధోని ఉంటుందా? చెప్పండి. కానీ తన అనుదిన జీవితంలో దేవుడు అతనికి తోడై ఉండిన ఆ ఒక్క మాటే ఆ ఆత్మ నింపడ్డ వ్యక్తి కదా. యోసేపుకు దేవుడు తోడై ఉండెను. పదే ఉండగా చెరసా ఉన్నప్పుడు, మరి బానిసగా ఉన్నప్పుడు, అమ్మివేయబడ్డప్పుడు, ప్రతి స్థితిలో కూడా యోసేపుకు దేవుడు తోడై ఉండెను. అనగా దేవుడు ఆత్మ అతనిలో ఉండెను. యుక్తమైన మాటలు మన నోట రావాలి అంటే మొట్టమొదటి లక్ష్యం ఏంటంటే మనము ఆత్మతో నింపబడాలి. అంతే కదా. ఫరో అంటున్నాడు, రాజు అంటున్నాడు, ఇతని వలె దైవాత్మ కలిగిన మనుషుని మనము కనుగొనగలమా? ఇకెవరు లేరు. ఆ కళ భావం అర్థం చూడు, ఎవరి వల్ల కాలేదు. దేవుడు తన ఆత్మతో నింపి, తన ఆత్మాభిషేకము ద్వారా కళ భావాన్ని
జరగబోయే స్థితి బయలుపరిచి, ఓ మాట చెప్పాలంటే 5 దేశం అంతనే కాదు, ప్రపంచానికి రక్షకుడుగా యోసేపు మారాడు. యోసేపు లేకపోతే ఆయన ఐగుప్తు నశించిపోయాడు కరువు చేత, 7 ఏళ్ల కరువు చేత. కాబట్టి యుక్తమైన మాటలు రావాలి అంటే ఏం కావాలి? దేవుని ఆత్మ. మన మూలాంశం ఏంటంటే, యుక్తమైన మాట పలకపోతే దేవుడికి ఏమొస్తుంది? కోపం వస్తుంది. మూలవాక్యానికి వెళదాం. మూలవాక్యంలో యోబు గ్రంథంలో దేవుడు యోబు యొక్క 3 స్నేహితులు ఉన్నారు. ఎంతమంది? 3. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? 2వ అధ్యాయంలోనే. యోబు శ్రమలో ఉన్నాడు, దుఃఖంలో ఉన్నాడు, ఇబ్బందిలో ఉన్నాడు. పరామర్శించడానికి ఈ 3 వచ్చారండి. చేయండి యోబు 2వ అధ్యాయంలో చూస్తే ఏం రాయబడిందో. యోబు 2 చదవండి. డౌట్ ఎందుకు? తెమాయుడైన ఎలీఫజు, షూడైన బిల్దదు, నెమాతుడైన జోఫరు అను యోబు 3 స్నేహితులు. ఎవరు వీళ్ళు? యోబు యొక్క అంటే స్నేహితులు అంటే మనసు కలిసిన వారేగా. యోబు స్నేహితులు. యోబు గురించి వాక్యం చెప్పబడింది. ఓ మాట, యోబు గురించి వాక్యమే చెప్పబడింది. ఊజు దేశమందు యోబు ఒక మనుషుడు, అతడు యథావర్తుడను న్యాయవంతుడై ఉండి దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం వసించిన వాడు అతనికి పుట్టదు. అటువంటి వాడు ఒకడు కూడా లేడు అని కూడా వాక్యం. మరి అటువంటి యోబు యొక్క స్నేహితులు ఎలా ఉండాలి కదా? వారు కూడా ఇదే సాక్ష్యం కలిగి ఉండాలి కదా. వారు కూడా యోబు వాళ్ళే ఇలాంటి సాక్ష్యం ఉండాలి కదా. దేవుడు అంటాడు, మీరు మూర్ఖులు, యోబులాగా యుక్తమని పలకలేదు, కాబట్టి మీ మీద నా కోపం మండుతుంది. యోబు కూడా మొదట, వినండి జాగ్రత్తగా, యోబు కూడా మొదట నోరు జారాడు, దేవుని మీద సణిగాడు, తన సొంత జ్ఞానంతో మాట్లాడాడు. దేవుడు దర్శించగానే పశ్చాత్తాపడ్డాడు. ఏం చేశాడు? పశ్చాత్తాప పడి, అయ్యా నేను బుద్ధిమాన మాటలు మాట్లాడాను. కానీ వీడితో మాట్లాడలేదు ఈ 3 కూడా. ఈ 42 అధ్యాయాల్లో దాదాపుగా 37 అధ్యాయాల వరకు కూడాను ఈ స్నేహితుల మాటలే. మధ్యలో ఇంకొకడు వచ్చాడు. ఎవరైనా ఏంటి? ఎవరు చెప్పండి? బయలు బాగా చదువుతున్నారు కదా. ఎవరమ్మా? పెద్దగా ఎలీఫజ్, ఓ యవనస్తుడు. వీరిద్దరం మౌనంగా ఉండేసరికి ఈయన మొదలుపెట్టాడు. అయితే దేవుడు ఇతను గద్దించలేదు, ఈ 3 గద్దిస్తున్నాడు. ఎందుకంటే అతను బయటవాడు. కానీ ఈ 3 యోబు స్నేహితులు కదా. స్నేహితుల భక్తి వీరిలో ఉండాలి కదా. స్నేహితుల వలె ప్రభువుతో సరిగా మాట్లాడాలి కదా. గమనించండి, మన స్నేహాలు కూడా దేవుడు కనిపెడతాడు, అంతే కదా. మన స్నేహితులు బట్టి మన గద్దించే దేవుడుగా ఉంటాడు. మన స్నేహితులను బట్టి మనం సరిచేసే దేవుడుగా ఉంటాడు. స్నేహితుల మధ్య మాట్లాడే మాటలు కూడా దేవుడు వినేవాడుగా ఉన్నాడు, అంతేనా కాదు? ఈ 4 మాట్లాడుకుంటున్నారండి. ఎవరెవరు? బయట నుంచి వచ్చిన 3. యోబు, నువ్వేం చేసావు, ఎందుకు వచ్చిందో, ముందేమో ఏడ్చారు, ఎంత కష్టం వచ్చింది నీకు అన్నారు. ఆఖరికి నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదు అన్నాడు. చివరికి నువ్వేం తప్పు చేసావు అన్నాడు. చివరికి నీ కొడుకులు ఏం తప్పు చేశారు అన్నాడు. ఇవన్నీ వింటున్నాడు. యోబేమో వాళ్ళు నిందలు మోపుతుంటే తన నిర్దోషత్వాన్ని నిరూపించుకోవడానికి యోబు కూడా నోరు జారాడు. యోబు కూడా మాట్లాడాడు విస్తారంగా. దేవుడు కోపం వచ్చింది. ఎంత కోపం వచ్చిందంటే దిగొచ్చేస్తాడు దేవుడు. వీరి మాటలు విని, జాగ్రత్త వినండి, ఈ వ్యర్థమైన మాటలు విని, సొంత జ్ఞానము చేత వారు మాట్లాడే మాటలు విని ఆయన దిగవచ్చాడు. దిగవచ్చి ఆయన అడుగుతున్నాడు. 38వ వచనం చూడండి, 38వ అధ్యాయము 1వ వచనం.
అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి ఇలాగ యోబునకు సుడిగాలిలో వచ్చేస్తాడు. ఎవరు? ఎందుకు వచ్చాడు? వీళ్ళ మాటలు విని వచ్చామని తెలుసండి. జ్ఞానము లేని మాటలు చెప్పి వీడెవడు? కోపం వచ్చింది దేవుడు కదా. జ్ఞానము లేని మాట, యుక్తము కాని మాటలు అనగా దేవుని ఆత్మ జ్ఞానము లేని మాటలు, సొంత జ్ఞానంతో పలిగే మాటలు చెప్పి వీడెవడు అని గద్దిస్తూ ఒక్కో ప్రశ్న యోబును వేస్తుంటే ఈ నలుగురు నోరు మెదపలేకపోయారు. దేవుడు అన్ని మాట్లాడిన తర్వాత దేవుడు నువ్వు నా జవాబు చెప్పు, ఇన్ని మాట్లాడాడు కదా అని ఒక ప్రశ్న వేస్తూ ఉంటే నోరు మెదపలేకపోయారు. వెంటనే దేవుడి జవాబు వినగానే యోబు కలగజేసుకొని నా ఫ్రెండ్ ఒకటి. అప్పుడు యోబు యెహోవాతో ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చాను, నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీ ఉద్దేశించేది ఏదియు నిష్ఫలము కాలేదనియు. ఇంతవరకు నాకు అర్థం కాలేదయా కదా, ఇంతవరకు నాకు అర్థం, నేను ఇప్పుడు తెలుసుకున్నాను. ఏ మాటలు ఇవి? ఇప్పటిదాకా మాట్లాడేంటంట దేవుడు విడగిందే కదా. జ్ఞానం లేని మాట వీడెవడు అంటున్నాడు. జ్ఞానం లేని మాటల చేత వివేచన లేని వాడైనా నేను ఏమీ ఎరగక నా బుద్ధికి మించిన సంగతుల గురించి మాట్లాడి నేను మాట్లాడకూర్చున్నాను. దయచేసి నా మాట ఆలకించుము. ఒక సంగతి నేను అడిగేదను, దాన్ని నాకు తెలియజెప్పుము. అంటే వింటూ వాక్యం ద్వారానో ప్రవక్తల ద్వారా పెద్ద వినికిడి చేత నిన్ను గురించి వార్త నేను విన్నాను. అయితే ఇప్పుడు నేను నిన్ను కనులారా చూచి కావున దేవుడు చూస్తే ఏమొస్తే తెలుసండి. అంతవరకు తన భక్తి కూడా చెప్పుకున్నాడు, తన గొప్పతనం చెప్పుకున్నాడు, తన ఐశ్వర్యము, నేను అడుగు పెట్టిన చోట్ల నా కాళ్ళు నేతిలో పడింది అంటాడు. తన ఆస్తి గురించి గర్వపడ్డాడు. ఇవన్నీ చెప్పుకొని దేవుని దర్శనం కాదని అంటాడు, ఇప్పుడైతే నన్ను నేను అసహించుకొని దుడిలోను బూడిదలోను పడి దీని గురించి పశ్చాత్తాపము చెప్పండి. తను మాట్లాడిన మాటలను గురించి ఎందుకు దేవుడు యోబును గద్దించలేదు, మీద ముగ్గురు గద్దించారంటే ఆ ముగ్గురు వారి మాటలను బట్టి పశ్చాత్తాపం లేదు. యోబొక్కడే దేవుని బతి మారుతున్నాడు. ఏమన్నా అయ్యా తెలియకుండా మాట్లాడాను, నన్ను క్షమించు, పశ్చాత్తాపడుతున్నాను. చదవమా. యెహోవా యోబుతో ఆ మాటలు పలికిన తర్వాత అతడు ఏమైనా సెలవిచ్చాడు, నా సేవకుడైన యోబు పలికినట్లుగా మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలకలేదు కనుక నా కోపం మీ మీద మీ ఇద్దరు చేతమైన నడుస్తున్నది. చాలు. ఏంటి ఎందుకు వచ్చింది ఇక్కడ దేవుని కోపం అంటే, బుద్ధికి మించి మాట్లాడారు, లోక జ్ఞానంతో మాట్లాడారు, అది తప్పని తెలిసింది. తెలిసిన తర్వాత ఏం చేయాలి? తప్పని తెలిసిన తర్వాత ఓ మాట అడుగుతాను, జవాబు చెప్తారా? ఓ మాట అడుగుతాను. ఒకవేళ ఈ మాట అనేక మంది కష్టం కలిగించవచ్చు, నేను అడక్క తప్పదు. ఒకవేళ దేవుని తెలియని వ్యక్తి, ఎవరమ్మా? దేవుని తెలియని వ్యక్తి బాగా తాగి ఏం చేస్తాడు? బాగా తాగి వచ్చి ఆడొచ్చి కూర్చుంటాడు. ఎక్కడ? మందిరంలో. అసలు మనం ఏం అనలేము. అనగలమా? ఎందుకు? బహుశా వాక్యం వింటాడేమో, మరు మనస్సు పొందుతాడేమో, వాక్య కార్యము చేస్తుందేమని ఏం చేస్తాం మనం? చెప్పండి. సర్లేని ఓడ్చుకుంటాం. అదే బాగా తెలిసిన వ్యక్తి. ఏం తెలిసిన వ్యక్తి? దేవుడు తెలుసు, వాక్యం తెలుసు, క్రమం తెలుసు. అలాంటి వ్యక్తి వచ్చి ఆడ కూర్చుంటే ఏం చేస్తావు? చెప్పండి. కోపం వస్తారా?
దేవుడంటే తెలియకపోతే, ఆయన భయం లేనప్పుడు, ఒకవేళ మారతాడేమో అని కృప చూపుతానని మనం తగ్గించుకుంటాం. వాక్యం బాగా తెలిసిన వ్యక్తి, ఒకప్పుడు రక్షించబడే వ్యక్తి, క్రమంగా ఆనగొచ్చే వ్యక్తి తాగటం కాదు నేను చెప్పేది, క్రమము లేని జీవితం అందులో చేస్తే ఎలా ఉంటుంది చెప్పండి. అర్థమవుతుంది? అడిగేది అర్థమవుతుందా? నేను చెప్పింది మీకు అర్థమవుతుందా? దేవుడు అంటే తెలియకపోతే క్షమిస్తాడు ఆయన. తెలిసి క్షమాపణ అడగకపోతే, ఇది తప్పని తెలిసి పశ్చాత్తాపడకపోతే ఊరుకుంటాడా? లేదు. యోబు దగ్గర అదే జరిగింది. యోబు స్త్రీల దగ్గర అదే జరిగింది. దేవుడే సుడిగాలు ప్రత్యుత్తరం ఇస్తే యోబు మాత్రమే కాదు, అందరు విన్నారు. ఆ 5గురు విన్నారు. 5గురు ఎవరు? ఎలిఫజుతో పాటు కలిసి విన్నారు. కానీ మాట్లాడి జవాబడింది ఇచ్చింది ఎవరు? ఒక్కడే. ఎవరా ఒక్కడు? యోబు. అయ్యా, వీటి గురించి నేను నీ గురించి విన్నాను, ఇప్పుడు కనులారా చూస్తున్నారు. నేను చూడగానే, నీ స్వరం వినగానే, నీ వాక్ వినగానే నన్ను నేను అసహించుకొని, నన్ను నేను బుడిదలో పడి పశ్చాత్తాపడుచు. ఇన్నేళ్లుగా వాక్యాన్ని వినే మన జీవితాల్లో ఇటువంటి పశ్చాత్తాపం ఏ రోజైనా కలిగిందా? అంటే పశ్చాత్తాపము మనము అసహించుకునే పశ్చాత్తాపం. ఎప్పుడు అసహించుకుంటాం చెప్పండి? ఆ వ్యక్తి ఇతరులను అసహించుకుంటాం. ఎవరిని? ఇతరులను. మన సంగతి మనకు తెలియదు కదా. ఎప్పుడైతే మనలోనికి మనం చూసుకుంటామో, మన మాటలేంది, మన బ్రతుకేంది, మన జీవితం ఏంది, మన భక్తి ఏంటి, ఇవన్నీ మనలోనికి మనం ఎప్పుడు చూసుకుంటామో అప్పుడు పశ్చాత్తాపం అసహ్యం కలిగింది. యోబు తన శరీరాన్ని చూసి అసహ్యపట్టలేదు. గుర్తుపెట్టుకోండి. మళ్ళా ఇంకో మాట, యోబు భార్య అసహ్యపడేది యోబుని చూసి. ఎందుకు? ముక్కు మూసుకుంది. దేనికి చెప్పండి? దుర్వాసన. దాసులు అంచేసి దూరంగా తప్పుకొని పోత, పనివాళ్ళు కూడా ఆఖరికి నా ఊపిరి నా భార్యకు అసహ్యం. ఎవరి మాట? అది యోబు యొక్క మాట. అలాంటి స్థితిలో కూడా తను అసహించుకోలేదు, ఎందుకంటే తనకు తప్పదు కాబట్టి. కానీ ఎప్పుడైతే దేవుని ముఖ దర్శనం చేశాడో, ఆయన స్వరం విన్నాడో, ఆయన చూచిన తర్వాత ఆయన ముఖ దర్శనములో తన జీవితం అంతా కనపడింది. అప్పుడు అంటున్నాడు, నన్ను నేను ఆశ్రయించుకుంటున్నానయ్యా, ఈ బ్రతుకు కానే కాదు, నేను యుక్తంగా మాట్లాడకపోయాను, క్షమించు అని పశ్చాత్తాపడినప్పుడు దేవుడు క్షమించాడు. యుక్తమైన బైబిల్లో కొన్ని ఉన్నాయి మనం చేయవలసినవి. ధర్మశాస్త్రములోను, దేవుని ఆజ్ఞల్లోనూ దేవునికి యుక్తమైనవి చేసుకుని ఉన్నాయి. ముందుగా దేశకాండము, దీని దయతో దేశకాండము, ద్విదేశకాండము 12వ అధ్యాయము. ఈ 12వ అధ్యాయంలో 3 రిఫరెన్స్లు ఉంటాయి, గుర్తు చేస్తారు. ముందుగా 12 తీసి పెట్టండి. ద్విదేశకాండము 12 తీసారా? ఇంకా తిప్పుతున్నారు పేజీలు. ఎంతసేపు వీళ్ళు తిప్పితే అంత బైబుల్ చదవట్లేదు అర్థం, అంతేగా. అలాగని సడన్ తీసుకొని అది చూడబాకండి, తీయండి బైబుల్ తీయండి. ముందు 12వ అధ్యాయము 8వ వచనం చూద్దాం. ముందుగా, నేడు మనమిక్కడ చేయించున్నట్లు తన కంటికి యుక్తమైనదంతయు. దేవుని సన్నిధిలో దేవుని పరిచర్య మనకు నచ్చినట్లు కాదు, అర్థమైందా? దేవుని పని, ధనబోళ్ళేమి, మంచి పరిచర్య ఏమి, ఏదైనా మనకి నచ్చినట్లు ఇప్పుడు మనకు యుక్తమైంది కోపం వస్తుంది. కొంచెం ముందుకెళ్తే చూడదైతో
3 చూద్దాం. 3 వారి బలిపీఠములను పడద్రోసి వారి విగ్రహములను పగలగొట్టి వారి దేవత స్తంభములను అగ్నితో కాల్చి వారి దేవతల ప్రతిమలను కొనద్రోసి వాటి పేరు నచ్చడం లేకుండా నశింపజేయాలి. వారు తమ దేవతలు చేసినట్లుగా మీరు మీ దేవుడైన యెహోవాకి ఎవరికి చేసినట్లుగా వారు తమ దేవతలకు. ఇప్పుడు మనం దేవుడు ఆరాధించడానికి వాక్యాన్ని ప్రక్కన పెట్టి ఇతరులు చేసే కార్యాలు, అన్యుల దేవతలకు అన్యులకు చేసే వాళ్ళ దేవుడు చేసే కార్యాలు మనం మొదలుపెట్టాం. ఉదాహరణకి తెలుసు మీకు బాగా 40 రోజులు దీక్ష. ఏ దీక్ష? పేరుకి వేసే పేరే. అది ఎక్కడి నుంచి వచ్చింది? అది నేను అన్ని మాట్లాడదమ్మా. మనవాళ్ళు వేళంగనే పోయేసి లేదా గుణదల పోయేసి తెల్లగొడ్డలు వేసుకొని, ఏ గుడ్డలు? తెల్లగొడ్డలు. ఒకసారి వినుకొండలో 7-8 సంవత్సరాల క్రితం బైబిల్ క్లాస్కి వెళ్ళేవాడు కదా, రాత్రి కూడా గుంపు వచ్చారు క్యాంపస్కి. భాస్కర్ గారు, సునాథ్ గారు వచ్చి, అయ్యా ఈ రాత్రి మేము ఉంటాం. యాడించి వస్తారు ఏందంటే మళ్ళీ నవ్విస్తే మాట్లాడారు సునాథ్ బాబు గారు కదా, అసలు ఏంది మీ కథ ఏంది? యాడించి తెల్లగొండ బయలుదేరారు అంటేను, అయ్యా దీక్ష పోయి నడుచుకోవడం పోదు. ఎక్కడ? గుంటూరు కంటే గుంటూరు పోయి దీక్ష పోయి గుంటూరు పోయి ఆడ తెల్లనాలు వచ్చి బట్టలు మార్చుకొని మొక్కు తీసుకొని వస్తా ఉన్నాడు. ఇక ఆయన మాట్లాడాలి తెలుసుగా, సునాథ్ దగ్గర మాట్లాడుతుంటాయో. ఎవడు చెప్పాడు రా మీకు అని వేసాడు. ఎవడు చెప్పాడా మీకు అని వేసాడు. ఇది ఎవరిని బట్టి వచ్చింది ఈ ఆచారాలు చెప్పండి? అన్యుల ఆచారాలు, అంతేనా? అన్యుల ఆచారాలు. ఇలాంటి ఒకటి కాదు, ఎన్నో ఉన్నాయి. ఈ రోజున పెళ్ళిళ్ళలో, చావుల్లో మనం చేసే ఆచారాలు. దయతో ఒక మాట చెప్పాలనుకున్నా, ఓ బాధ గురించిన మాట. ఈ మధ్యలోనే జరిగిన సంఘటన. బాప్తిస్మము ఇచ్చేటప్పుడు మీ అందరి చేత ఒక ప్రమాణం చేసామని, ఇక మీదట లోక పద్ధతులు పాటించను, వాక్యానుసారంగా జీవిస్తాను. మనలో కూడా పురుషుడు చనిపోతే, భర్త చనిపోతే ఆ రోజు జరిగే కార్యాలు ఎలా ఉన్నాయంటే అన్నిటికీ తక్కువ. ఇన్ని రోజులు నేను చెప్పలేదు, ఈరోజు పులిపిడి మీద చెప్తున్నాను నేను. అవి విశ్వాసికి తగవు, చేయకూడదు. ఏం చెప్పండి చెప్పమంటారు? ఏం చెప్పండి చెప్పమంటారు? ఆ రోజే నీకంత ప్రేమ ఉంటే భర్త మీద ఆ తాళి వాడు తీసి సవాయి పెట్టలేసి గంత ఇంకేం చేయనక్కర్లేదు. గాజు కూడా తీయబడలే. గాజులు ఎందుకు? ఆయన ఇచ్చినవి కాదు, ఆయన తెచ్చింది ఏంటి? అదొక్కటే ఏంటి? తాళి ఒక్కటే, అంతేనా? చిన్నప్పటి నుంచి నీ గాజులనే లేవా? గాజులు తీసుకోవడం ఈ పనులు మన దగ్గర పనికి రావు. నీకు మనస్సాక్షి గద్దిస్తుంది, అనిపిస్తే తీమని అంటలేదు. ఒకవేళ నీకు అనిపిస్తే అయ్యో అనుకుంటే వెంటనే అక్కడే ఆ సమయ పెట్టిలోనే వేసే. దానికోసం ఎవరో రావాలి, ఏదో చేయాలి. నాకు ఎంత కోపం వచ్చిందంటే ప్రాంతం కూర్చున్నా కానీ పరిగెత్తుకుండా పోతున్న ఆడవాళ్ళ లోపలికి. ఏం చేయడానికి? ఏం చేయడానికి పరిగెత్తుకుండా పోయారు లోపలికి? ఒక స్త్రీ ఏడుస్తుంటే మీకు అంత ఆనందంగా ఉంటుందా? ఓదార్చాల్సింది బదులు పరిగెత్తుకుండా పోతున్నారు. ఒక్కొక్కడు ముసలంతా సహా లేచి గుండుకొంట లేచి ఏం చెప్పాలి? ఎప్పుడు పోతే ఇవన్నీ మన జీవితాల్లో. వీటన్ని గురించి దేవునికి లెక్క చెప్పాలి, మర్చిపోవద్దు. ఇదే చెప్పింది, అన్యుల ఆచారాలు మీలోనికి రాకూడదు. నేను పేరు పెట్టి చెప్తాను. ఒక తల్లి బాప్తిస్మానికి సిద్ధపడతా ఉంది, భర్త చనిపోయాడు. మనోళ్ళే, మన సొంత వాళ్ళే, నా బంధువులే. చనసుబ్బులు గారు పరిశుద్ధరావని చనిపోతే ఆమెను అలంకరించారండి. భయం కలిగింది నాకే. ముఖమంతా పసుపు పూసి కదా కుంకుమ పెట్టి తీసుకొస్తే నేను ఉలిక్కిపడ్డాను. ప్రాణం కూర్చున్నాం మేమే. ఎప్పుడు పోతే ఇవన్నీ కూడాను, ఎప్పుడు పోతే ఇవన్నీ కూడాను. ఇవి ఎవరి పద్ధతులు ఇవి? ఇది దేవునికి యుక్తము కాని పద్ధతులు, ఆయన నచ్చని పద్ధతులు, దేవునికి కోపం తెప్పించే పద్ధతులు. జాగ్రత్త, మోసపోవద్దు. అంత బాగుండి ఎడగొట్టుకొని పోతున్నాం.
అంత బాగుండి అడిగాడు ఆ దేవుడు, ఓదార్చమని అడిగాడు, ఏడిపించమన్నాడు ఆ దేవుడు. ఆ రోజు కూడా చెప్పాను, కుడి ప్రాంతంలో కూడా 3వ రోజు ప్రాంతంలోనూ జ్ఞాపకార్థం కూడా చెప్పాను, ఏడిపించే పాటలు పాడు, స్థితి పాటలు పాడండి. కొంతమంది పేర్లు పెట్టి పాడతారు, అయ్యో వెళ్ళిపోయావా అని పేర్లు పెట్టి, వాళ్ళు ఏడిపిన తప్పితే ఏముండదు అక్కడ కదా. కాస్త కుట్టపడ్డవాళ్ళు మళ్ళీ మనం ఏడిపించటమే. మానుకోవాలి. వాక్యం చెబుతుంది తేటగా, ఇంకా మన జీవితాల్లో అన్యుల ఆచారములు పద్ధతులు ఉంటే న్యాయము కాదు, దేవుడు ఒప్పుకోడు. నేను చెప్తున్నా, చల్లగానే నుండు, అంతే, చల్లగానే నుండు, వెచ్చగానే నుండు. ఎవరేమని అనుకోని నీ సంబంధం లేదు, నీ ప్రభువు తెలుసు, నీకు తెలుసు. దైవ సంఘానికి చేతులెత్తి సంగమం చేస్తే ఇలాంటి పద్ధతులు మన కుటుంబాలు అలా జరిగితే అక్కడే ఏముంది, ఒక క్షణం ఆ గాజులో లేదు ఆ దండ తీసి సమయపెట్టలేస్తే అయిపోతుంది అంతటితోటి. ఎవరో రావాలి, ఎవరో చేయాలి, ఎక్కడి నుంచో చేయండి. ఇక విశ్వాసకి లోకస్తుడికి సంబంధం ఏంది? నీకు నాకు తేడా అయింది, అన్నిలుగా నీకు తేడా అయింది. ప్రభు అంటున్నాడు చూడండి, అయితే ప్రభు నాడు చూడండి, దర్శకాండం 2వ అధ్యాయము 4వ వచనము, వారు తమ దేవతలకు చేసినట్లు మీరు మీ దేవుడు యెహోవాను గురించి చేయకూడదు. నీ దేవుడైన యెహోవా సమస్త గోత్రములలో తన నామము స్థాపించుకుంటకు నివాసస్థలముగా ఏర్పరచుకోను స్థానం వెదకి అక్కడికే యాత్రలు. ఈ యాత్ర పట్టుకొని ఇప్పుడు మనం యాత్ర మొదలుపెట్టాం, టూరిస్ట్ బస్సు యాత్రలు. ఎక్కడికి బస్సు బయలుదేరిందంటే వేళంగని ఆనించి మళ్ళా రామాయపట్నమా, మళ్ళీ ఇంకోటి ఏంటిది విజయవాడ కాడ ఉండదాల. ఈ యాత్ర యెరూషలేం గురించిన యాత్ర. ఆయన కోరిన స్థలం ఒక్కటే, ఏది? యెరూషలేం. ఇశ్రాయేలు దేశం పెద్దది ఇశ్రాయేలు దేశం 2 గోత్రాలు చదిరిపోయారు. మీరు ప్రతి పురుషుడు సంవత్సరం 3 సార్లు మందిరంలో కనబడాలి. కాబట్టి ఇది యాత్ర. అందుకే 103 నుంచి కీర్తన, యాత్ర కీర్తనలు 113 నుంచి 118 దాకా యాత్ర కీర్తనలు. అలా ప్రాణం వైపు వారు పాడే పాటలు. మళ్ళీ యాత్ర చేయం మన విశ్వాసం. కృత మందిరం లేనే లేవు. మనం ఎక్కడుంటే అక్కడ ఆయన ఆలయం. మనమే దేవుని ఆలయం. ఇద్దరు నా నామం ఎక్కడుంటే అక్కడే దేవుని ఆలయం. జ్ఞాపకం చేసుకో దయతో. తర్వాత అక్కడికి మీరు మీ దహన బలులను, మీ బలులను, మీ దక్ష భాగంలో ప్రతిష్టములుగా మీరు చే నైవేద్యములను మేము కూడా చేయాలి అంటూ 7, మీరును మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఆస్వాదించి మీకు కలుగజేసిన మీ కుటుంబములను నీ దేవుడైన యెహోవా సన్నిధిని భోజనం చేసి నీ చేతి పనులంటే నీ ఎంతో సంతోషించాలి. ఎక్కడా ఇదెక్కడా? కనాను ముందుగా ఐగుప్తులో కానీ ఆ ప్రయాణంలో కానీ మధ్య మనం చేసినట్టుగా నేడు మనం ఇక్కడ చేయనట్లుగా మీలో ప్రతి మనుష్యుడు తన కంటికి నచ్చిందంతా, నీ కంటికి యుక్తమైనది చేయకూడదు. ఏం చేయాలి? దేవుడికి యుక్తమైనది చేయాలి. నీ కంటికి నచ్చింది. ఆ సంఘంలో ఉందండి ఆరాధన, అది ఆరాధన. ఇప్పుడు మనకు వచ్చిన తెగులు ఇది. టీవీలో నన్ను చూస్తాం అన్న, మనం కూడా చేద్దామంట. ఎట్టా? ప్రభు అంటాడు, నీ కంటికి నచ్చిందంతా చేయకూడదు. పద్ధతులు ఉన్నాయి, క్రమం ఉంది, ఆయన ఇచ్చిన నిబంధన ఉంది, దాన్ని మీరి పోకూడదు. అలాగే అదే అధ్యాయము 25వ వచనం 25, నీవు యెహోవా దృష్టికి యుక్తమైనది చేసినందున నీకు నీ తర్వాత నీ సంతతి వారికి మేలుకున్నట్లుగా దానిని, ఏదది? రక్తాన్ని గురించి చెప్పిన మాట. యుక్తమైనది చేసావు కాబట్టి నువ్వు తినకూడదు. ఆది అధ్యాయం చివరిగా అంటాడు, అలా చేస్తే 28, నీ దేవుడైన యెహోవా దృష్టికి యుక్తమును యథార్థమైన దాన్ని నీకు చేసినందున నీకును నీ తర్వాత నీ సంతతి వారికి నీ నిత్యము మేలుకున్నట్లుగా నేను నీ ఆరోగ్య మాట జాగ్రత్తగా వినాలి. యుక్తమైనది ఏంటది? ఆయన మాట వినుట శ్రేష్టం.
వాక్యము వాక్యము నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఒక పని చేసేటప్పుడు మనము దేవుని అనుమతి తీసుకోవాలి. ఎవరి అనుమతి? దేవుని అనుమతి. తల్లి అనుమతి తీసుకో, ఇంకా దేవుని అనుమతి తీసుకుంటావా? పెద్దవాళ్ళ అనుమతి తీసుకో, దేవుని అనుమతి తీసుకుంటావా? ప్రభు అంటున్నాడు, ఇది ఆయన దృష్టియుక్తమా కాదా పరీక్షించుకోవాలి. అది క్రమము, అది క్రమం. నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకు ఆయన కోపం వలన మండుతుంది అంటే ఆయన దృష్టికి యుక్తమైనది చేయలేదు. నేను జ్ఞాపకం చేస్తున్న దయతో, ప్రభువా ఈ కార్యం జరిగింది, ఈ కీడు జరిగింది, ఈ కష్టం వచ్చింది ప్రభువా, నన్ను ఏం చేయమంటావు? దేవుని అడగాలి, అలాగే కనిపెట్టాలి, ఆయన సహాయాన్ని కోరుకోవాలి, ఆయన నడిపింపు కోరుకోవాలి. అంతేగాని లోకులు చేసినట్లుగాను వాళ్ళు అలా చేశారు, గత వారం దావం చేశావు. దావీదు ఫిలిష్తీయుల యొక్క క్రమం చొప్పున మందస్థాన్ని ఎక్కడ పెట్టాడు? ఎడ్ల బండి మీద పెట్టాడు. ఎక్కడిది క్రమం? ఫిలిష్తీయులు అన్యులది. దేవుడి క్రమం ఏంటి? యాజకులు తమ భుజముల మీద మందస్థాన్ని మోయాలి. కానీ ఫిలిష్తీయుల క్రమం ఆచరించాడు. ఎడ్ల కాలు జారింది, బండి ఒరిగిపోబోతుంది. బండి తోలుతున్న ఉజ్జా సేనాధిపతి చేసావి పట్టుకోబోయాడంటే దేవుడు వచ్చాడు, అక్కడ ప్రాణం విడిచాడు. ఏంటి కీడు కారణం ఏంటి? దావీదు తనకు నచ్చింది, తన కంటికి నచ్చింది చేశాడు. దేవునికి యుక్తమైంది కాదు. ఈరోజు కూడా మన జీవితాలలో మన మనసుకు నచ్చింది, మన కంటికి నచ్చింది నువ్వు చేయడం మొదలుపెట్టావంటే మనం దేవుచితానికి దూరమైపోతూ ఉన్నాం. దేవుచితానికి దూరం అయితే దేవునికి ఏమొస్తుంది? కోపం. అంతేనా కాదా? కోపం. మరి ఇప్పుడు ఆలోచించు, ఎన్నిసార్లు కోపం తెప్పించావో నీ దేవునికి. మనం ఏం చేయాలి? యోబు అనే పశ్చాత్తాప, ప్రభువా ఒకవేళ తెలిసి తెలియక ఈ కార్యం చేసి దయతో క్షమించు. క్షమిస్తాడు లేదా? ఖచ్చితంగా క్షమిస్తాడు. మరి క్షమించబడ్డ తర్వాత మనం ఎలా ఉండాలంటావు? చెప్పండి. ఇందాక ముందే చెప్పాను, దేవుడు దగ్గర వ్యక్తి వచ్చాడంటే క్షమించబడతాడు. కానీ తెలిసి మరలా అతిక్రమాలు చేస్తే, తెలిసి మరలా దేవుని గాయపరిస్తే, అని గాయాలు రేపితే, ఎవరి మధ్యలో చక్కని మాట్లాడతాడు అసలు పౌరు గారు, మరలా అస్సులు వేస్తున్నారు అంటాడు. ఒకసారి వెలుగబట్టబడి అర్థం ఏంటమ్మా? వెలుగబడి అర్థం ఏంటి? రక్షణ పొంది వెలుగబడి పరలోక సంబంధమైన వరములను రుచి చూసావంటే ఏంటి? పరిశుద్ధాత్మ అందుకున్నావు, ప్రార్థనా జీవితము, నీ భక్తి జీవితము, దేవునితో మాట్లాడే స్థితి ఆయన సంభవించావు. ఈ రుచిచిన తర్వాత పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యంలో రాబోయే యోగ సంబంధమైన శక్తుల ప్రభావాన్ని అనుభవించిన తర్వాత మరలా తప్పిపోతే వారు తమ విషయంలో దేవుని కుమారుని బహాటంగా వేస్తున్నారు. మరలా ఉన్నవా జనుల్లో మనం ప్రభుని మరలా అస్సులు వేసే వారి మనం గుడ్ రోజు ఏం ఏడుస్తారో, అయ్యో ప్రభువా, పాటలు, ఏడ్చే పాటలు కదా, కడమ నీరు గారిపోతూ ఉంటుంది. తండ్రి నేనే ఊసానయ్యా, నేనే కొట్టానయ్యా, నేనే ముళ్ళకి పెట్టానో మాట్లాడుతాం. బయటికి పోయి మరలా ఏం చేస్తున్నావు? సిలువేస్తావు. ఎలాగా? నీ ఇష్టం చొప్పున చేస్తా, ఏ ఉచితాన్ని ప్రక్కన పెడితే. అందుకే దేవునికి యుక్తమైంది ఏదో అది తెలుసుకోవాలి. అది తెలుసుకోవాలంటే ముందుగా ఆయన చెప్పాడు ఏముండాలి మనలో? యోసేపులో ఏముంది? దేవుని ఆత్మ మనలో ఉంటే ఏది యుక్తమో ఏది కాదో ఆత్మ దేవుడు నడిపించేవాడుగా. అందుకే యోహాను సువార్త అంటాడు, ఆయన సర్వసత్యములోనికి నడిపిస్తాడు. అంటే దేవుని మార్గంలో నడిపించేది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. మనం అవి కలిగి ఉన్నప్పుడు ఈరోజు మన ప్రార్థన, ప్రభువా నన్ను నడిపించు, నాకు సహాయం చేయండి, నన్ను బలపరచని ప్రార్థించేవారముగా ఉన్న ప్రతి స్థితిలో కూడా లోక మర్యాదలు, లోక పక్కన పెట్టి అవి పనికిరావు దేవుని దగ్గర. వాడి ద్వారా దేవుని కోపం తప్పితే, ఉగ్రత తప్పితే మరొకటి లేదు.
సర్చ్ చేయబడదాం. ప్రభు చిత్తాన్ని వెతికి వాక్యానుసారంగా జీవిద్దాం. చూడండి, అయితే వాక్యం మనం చూసినట్లయితే అంటాడు, కీర్తన 75:2 ఒక కాలం కూడా ఉంది, అది దేవుడు తెలుసు. 75వ కీర్తన తీయడదైతే 3 వచనాలు చూద్దాం. 75వ కీర్తన. దేవా, మేము నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము, నీవు సమీపముగా ఉన్నావని కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. నరులు నీ ఆశ్చర్యకాయములు వివరించుదురు. నేను 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 ఎవరి నేను? ఆసాపు. నేను యుక్త కాలమును, యుక్తమైన మాటలు, యుక్తమైన కాలము అనగా తగిన కాలము, తగిన సమయము. నేను యుక్త కాలమును కనిపెట్టుచున్నాను. నేనే జ్ఞాముని బట్టి. ఈ మాటలో దేవుడు పలికే మాట. మాట వచ్చినమేమో భక్తుడు, దేవా మేము నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం, నువ్వు సమీపముగా అనగా సమీపంగా దేవుడు రాసిన కింద మూల భాషలో నీ నామము దగ్గరే ఉందని, నీ నామానికి దగ్గరగా ఉన్నామని, నువ్వు సమీపంగా ఉన్నావని మేము నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. నరులు నీ ఆశ్చర్యకరం వివరిస్తారని ప్రభు అంటాడు. ఆశ్చర్యకరం చేయాలంటే నేను తగిన కారణం కోసం కనిపెడుతున్నాను. ఇది దేవుని మాట. నేను దేవుని జవాబు. నేను యుక్త కాలం కనిపెట్టుచున్నాను. తర్వాత చూడండి ఏమంటాడు, నేనే నేనే న్యాయమును బట్టి తిరిగిచ్చేది ఎవరు? ఈ ప్రవచనము అనగా దేవుని మాట. భక్తుడు ప్రార్థన చేస్తుంటే దేవుడిచ్చిన జవాబుని ఇక్కడ రాస్తున్నాడు. నీ పట్ల కార్యం చేస్తాను, కానీ నేను యుక్త కార్యాలు చూస్తున్నాను. ఆ సమయంలో నేను కార్యం చేస్తాను, నేనే తీర్పు తీరుస్తాను. చూడండి దేవుని మాట ఎలా ఉంటాయో, దేవుని మాట ఎలా ఉంటాయో. ఈ కీర్తన బహుజాత చదివితే కొన్ని ప్రార్థనలు వెంటనే వాడి జవాబు కనపడింది అక్కడ. అది దేవుడిచ్చిన జవాబుని ఆత్మపూర్ణమైన పవిత్ర రాసిన మాటలు. 2వ వచనం కూడా అదే. 3వ వచనం కూడా, భూమి దాని నివాసులు లయమగునప్పుడు నేనే దాని స్తంభములు నిరుపుదును, అహంకారులై ఉండకూడని ఆజ్ఞిస్తున్నాను. ఎవరు ఆజ్ఞ ఇచ్చేది? దేవుడు. ఎవరి మాటలు ఇవి? ఆశా మాటలు కావి, దేవుని మాటలు. అంతే. తర్వాత చూడతో కొమ్మ ఎత్తకూడి, కొమ్మెత్తొద్దు, పొగరబట్టి మాట్లాడొద్దు, నేను ఆజ్ఞిస్తున్నాను. తర్వాత తోడు నేను ఇక్కడి నుంచి మళ్ళీ ఆశాపు మాటలు, దేవుడే తీర్పు తీర్చువాడు. ఆయన జవాబు మీరు అంటాడు, నేను అహంకారం తీర్చుస్తాను. ఇప్పుడు ఆశాపడ్డాడు, దేవుడే తీర్పు తీర్చువాడు. గమనించండి జాగ్రత్తగా. యుక్త కాలము, యుక్త కాలము. ఎవరి కాలం? అది దేవుని కాలం అంతా కూడా యుక్త కాలం. అబ్రహాము తన సంతానం కోసం ప్రభువుని అడిగాడు. ప్రభు దగ్గరికి వెళ్ళాడు. ఆది కాండం 18 ప్రభు దగ్గరికి వెళ్ళాడు. చూద్దాం ఒక్కసారి. ఆది కాండము 18 ఒక నిమిషం. 18 19 కాదమ్మా, ఒక్క నిమిషం. 15 ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రహామా భయపడకము, నేను నీకు కేడము నీ బహుమానము. బహుమానం అంటే ఏంటి? బైబిల్లో బహుమానం అంటే ఏంటి? సంతానము, గర్భఫలం. అంతేనా? బహుమానంగానే ప్రభు ఇచ్చే ఏదో గొప్పది అనుకోరు. ఇక్కడేంటి? నీ బహుమానము అత్యధిక మగును, గర్భఫలం ఇచ్చే బహుమానం. ఇప్పుడు అంటాడు బహుమానంగానే అంటాడు అబ్రాహాము. అందుకు అబ్రాహాం అర్థమైంది ఆ మాట మనకు అర్థం కాల. అబ్రాహాం అంటాడు, ప్రభు యెహోవా నువ్వు నాకు ఇచ్చిన ఏమి? నేను సంతానం నేను ఉండు కదా. దమస్కు ఎలియాజరు నా ఇంటికి వారసుడు అవుతాడంటే ప్రభు అంటాడు, లేదు లేదు, ఇతనికి వారసుడు కాడు, నీ గర్భవాసన పుట్టవచ్చు, నీకు వారసుడు అవుతాడని చెప్పాడు. విలువలు తీసుకొచ్చాడు, ఆకాశ నక్షత్రాలు చూపించాడు, నీ సంతానం అలయిద్ది అన్నాడు. నమ్మాడు.
నమ్మిన తర్వాత నీతిగా ఎంచాడు. ఇప్పుడు నిబంధన ఎవరితో? అబ్రహాముతో దేవుడు ఒక నిబంధన చేస్తున్నాడు. ఏమని? ఇదిగో నేను సంతానం ఇస్తానని కదా, ఇది నిబంధన చేస్తాను రా. అఖాల్ నిబంధన అంటే ఇది రక్త నిబంధన. ఒక ఒప్పందం చేసుకోవాలంటే ఇద్దరు వ్యక్తులు ఒక కోడిని కానీ ఒక పక్షిని కానీ ఒక మేకను కానీ వధించి ఆ రెండు ముక్కల మధ్య నడిచిపోతూ ప్రమాణం చెప్పాలి. రక్త నిబంధన అది. అందుకే ప్రభు కూడాను కృత నిబంధనలో ఇది నా రక్త నిబంధన అంటాడు. అబ్రహాముతో ఎలా చేశాడు దేవుడు నిబంధన అంటే, బడి తీసుకెళ్ళాడు. తీసుకువెళ్ళి చూడండి 8వ వచనం, అసలు ప్రభు అయిన యెహోవా నేను దీనిని స్వతంత్రించుకుంటానని నాకు ఎట్లు తెలియను సూచన. ఎవరిగాడండి? సూచన అంటే కన్ఫర్మేషన్ అవుతున్నాడు అబ్రహాము. ఎవరి దగ్గర నుంచి? దేవుని దగ్గర నుంచి. నువ్వు చెప్పావయ్యా, నాకు ఎట్లా తెలుస్తుంది? నేను నమ్మాలంటే నాకు రుజువు కావాలి. అప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే, ఆయన 3 ఏళ్ల పెయ్యను, 3 ఏళ్ల మేకను, 3 ఏళ్ల పొట్టేలును, ఒక తెల్ల గవ్వను తీసుకొని నా దగ్గరికి రా అని చెప్పాడు. అవి చెప్పాడు. ఏమిటి? 3 ఏళ్ల పెయ్య, 3 ఏళ్ల మేక, 3 ఏళ్ల పొట్టేలు, ఒక పావురపు పిల్ల, 5 వస్తువులు. ఇవి నిర్జీవమైనవా సజీవమైనవా? చెప్పండి. సజీవమైనవి. ప్రాణం ఉన్నవా ప్రాణం లేనివా? రక్తం ఉందా రక్తం లేనివా? రక్తం ఉందా. తీసుకురమ్మన్నాడు. తీసుకెళ్ళాడు. అతడు అవన్నీ తీసుకొని వాటి నడుమకు ఖండించింది ఎవరు? అబ్రహాం. ఖండించి దేని ఖండము దానికి ఎదురుగా. ఎందుకు? ఇప్పుడు ఇద్దరు నడవాలి. ఎవరిద్దరు? అబ్రహాం నడవాలి, దేవుడు నడవాలి. అది వాగ్దానం, నిబంధన. అయితే దేవుడు ఏం చేశాడు తెలుసా? అబ్రహామైనా నిబంధన తప్పుతాడేమో కానీ నిబంధన తప్పేవాడు కాదు. కాబట్టి అబ్రహాం పక్కన పెట్టి నిద్రించి ఆయన నడుచుకుంటూ వెళ్ళాడు. ఎంత గొప్ప సంగతి చూడండి. చూడండి ఎవరు రాయబడిందో. పక్షులు గద్దెంపలేదు, గద్దలు అక్కడే మీద వారబోతే తోసేసాడు. పొద్దుకోకపోయినప్పుడు అబ్రహామునకు గాఢ నిద్ర. ఎవరు కలుగు చేశారు? దేవుడే. 10 మంది సేవకులు మాట్లాడతాడు, అబ్రహాము నిద్రపడే కాబట్టి శాపం అంటాడు. కానీ కాదు. మనుషుడైనా మాట తప్పుతాడేమో కానీ దేవుడు మాట తప్పని దేవుడు. కాబట్టి దేవునితో నిబంధన చేయాలనే అర్హత లేదు కాబట్టి తనే నిబంధన చేశాడు. అబ్రహాముతో సూచన అడిగాడు కదా, ఇస్తా సూచన అని చెప్పి గాఢ నిద్ర కలుగజేసి భయంకరమైన చీకటి అతని కమ్మగా ఆయన మాట్లాడుతున్నాడు. నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశం వారికి దాసులుగా ఉందరు. వారు 400 ఏండ్లు విని. ఎప్పటి సంగతి ఇది? ఇస్సాకు లేడు, యాకోబు లేడు, అతని 12 మంది కుమారులు లేరు, యోసేపు లేడు, ఫరో లేడు, మోషే లేడు. కొన్ని 100 సంవత్సరాలకు ముందుగా దేవుని ప్రణాళిక. గమనించాడు దేవుని ప్రణాళిక ఎలా ఉంటుందో. దేవుని కోసం కనిపెడితే, ఆయన అడిగితే, ఆయన ఆశ్రయిస్తే మాట్లాడే దేవుడు ఆయన, భవిష్యత్తు చెప్పే దేవుడు ఆయన. అన్నాడు 400 ఏళ్ళు వీరిని శ్రమ పెడతారు, వీరు మిక్కిలి ఆస్తితో. తర్వాత ఎవరు దాస్తవుతారో ఆ జనం నేను తిరుస్తాను. తర్వాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వస్తారు. నువ్వు క్షేమముగా నీ పితల యుద్ధకు పోయేదవు. మంచి వృద్ధాప్యం. ఎన్ని సంవత్సరాల మధ్య అబ్రహాం చెప్పండి, ఎవరైనా టక్కని చెప్పండి. 170 ఎంత వయసు చెప్పండి కదా. మంచి వృద్ధాప్యం. ఎవరిచ్చిన కాపుతాడు? ఎవరిచ్చిన మాట? దేవుడు మాట ఇచ్చి తప్పుతాడా? లేదు కదా. మంచి వృద్ధాప్యం మందు పది పెట్టబడతావు, పిల్లల దగ్గరికి పోతావు, నిశ్చయంగా పోతావు. అమోరీల అక్రమం ఇంకా ఈ అమోరీలకు తీర్పు తెచ్చారని వాళ్ళు అక్కడ ఉంచాడు దేవుడు.
ఎక్కడ? ఐగుప్తులో. యోసేపు చనిపోగానే ఎందుకు తిరిగి రాలేదు అంటే, వారికి తిరిగి వెళ్ళాలి మనసు ఎందుకు లేదు అంటే, దేవుడు వాళ్ళు అక్కడ ఆపాడు. అబ్రాహాముతో ముందుగా చెప్పాడు దేవుడు ఆ మాట. కనాను ఐగుప్తు అమోరీలు ఉంటారు, వారి అక్రమ సంపన్నం కావాలి, వారికి తీర్పు తెచ్చాలి అంటే నా ప్రజలు రావాలి, కాబట్టి 400 ఏళ్ళు వీడు అక్కడ ఉండాలి. దేవుని ప్రణాళిక, దేవుని ఉద్దేశము. మనం ఆయన ఉద్దేశాలు పక్కన పెట్టి, ఆయన ప్రణాళిక పక్కన పెట్టి కష్టంగా దోస్తే మన కంటికి నచ్చింది, మన మనసుకి నచ్చింది. అంతే కదా దేవుడు చెప్పింది, అదే కదా. వాగ్దానం చేసి దేవుడు నమ్మదగిన వాడు, కనిపెట్టాలి, ఎదురు చూడాలి ఆయన వాగ్దానం కోసం. త్వరపడటానికి వీలు లేదు. యుక్త కాలము, యుక్త కాలం అనగా దేవుని సమయము. దేవుని సమయం వస్తే ఇది ఆగదు కదా. నువ్వు దేవుని చిత్తంలో ఉన్నప్పుడు నువ్వు లోకానుసారి అయితే భయపడాలి. ఏం జరిగిద్దా, రేపేందా, ఇరుండి ఏందా, ఏం తినాలా, ఏం తాగాలా అని నువ్వు భయపడాలి. ఒక విశ్వాసిగా నువ్వు భయపడ్డావంటే ఎవరికి అవమానం? దేవునికి. అంతే కదా. ప్రభువే చెప్పాడు, ఏం తినాలా, ఏం తాగాలా, ఏం కట్టుకోవాలా చింతించొద్దు. మీకంటే పరీక్షలు ఉన్నాయి, ఆకాశ పరీక్షలు ఉన్నాయి, వెత్తకోయి పట్టకొచ్చుకో, వాడు పోషిస్తున్నా, మీ తండ్రి గొప్పవాడు నేను అన్నాడు ఆయన. అడుగుపులు చూడండి, సొలొమోను కూడా అలా ఉండలేదు, మేము మీకు వస్త్రాలు ఇస్తా అన్నాడు. ఇంతగా ఆయన భద్రత ఉంటే చిన్న చిన్న విషయాల కోసమై భయపడుతూ దిగులు పడుతూ మన కంటికి నచ్చినట్లుగా చేస్తూ ఉంటే ఎవరి కోపం? ఇది యుక్తము కాని జీవితం, యుక్తము కాని మాట, యుక్తము కాని కాలము. ఇశ్రాయేలు ప్రజలు 400 సంవత్సరాలు ఐగుప్తులో బానిసలో ఉండేది దేవుని చిత్తమైన ప్రణాళిక. అబ్రాహాముతోనే చెప్పాడు దేవుడు. యుక్త కాలము రాగానే ఎవరు పుట్టించాడు? మోషే. యుక్తకాలము రాగానే మోషే అరణ్యానికి పంపించాడు. యుక్తకాలం రాగానే మోషేకు దర్శనం ఇచ్చాడు మనుషుల పొదలో. యుక్తకాలం రాగానే అధికారం ఇచ్చాడు, నా ప్రజలు విడిపించు అని. ఒప్పుకోకపోయినా బలవంతంగా పంపాడు. అది ఆయన సమయమో, యుక్త కాలం. జ్ఞాపకం చేస్తున్నారు. ఎందరూ మన జీవితాల్లో యుక్త కాలం కోసం కనిపెడుతున్నాం, ఆయన మాట కోసం. లేదంటే ఏమొస్తుందండి? ఏమొస్తుంది? దేవునికి కోపం. దేవుని కోపం వస్తే ఎవరు ఆపగలరా? ఎవరి వల్ల కాదు. ఆయన కోపిస్తే ఏ పాడేవారు. అందుకే అంటాడు, పదే పదే కోపించకుండా ఆయన మనం చూసినప్పుడల్లా అయ్యో మంటి వారి జ్ఞాపకం. ఎవరంటే మనం ఆయన చక్రం మాట కాదు. మన దృష్టిలో మనమైతే నేను పలానా అన్నయ్య నాది అది ఇది అంటావు. ప్రభు అంటాడు, నువ్వు మంటివాడవరా అంటాడు. అంటే ఎప్పటికైనా నువ్వు మట్టివే, మట్టిలోకి పోవాలి. ఎంత ఘనంగా బతికినా, ఎంత పేరు తెచ్చుకున్నా కదా, ఎంత స్థితిలో ఉన్నా ఎక్కడికి పోవాలి? నువ్వు మంటి వాడవు. ప్రభు అంటాడు చక్కని మాట. మనం విర్రవగుతున్నా, మన సొంత చిత్తాన్ని నెరవేరుస్తున్న ప్రభు అంటాడు వీరు మంటి వారి జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆయన గుర్తు చేసుకోబట్టే కోపట్లేదు కదా. మన మంటి వారి గుర్తు చేసుకోబట్టే ఓరిమి తాలిమితో మనం సహిస్తూ వచ్చాడు ఆయన. మరి యుక్త కాలం కోసం కనిపెడుతున్నావా? యుక్త కాలము, యుక్తమైన మాట, యుక్త కాలం. యోబుతో దేవుడు అంటున్నాడు, తన సేనతో దేవుడు అంటున్నాడు, మీరు యోబులాగా నా గురించి యుక్త మీద మాట్లాడదు కాబట్టి మీ మీద నా కోపము పడుతుంది. దేవుడి చిత్తం జరిగించకపోతే, యుక్తమైనది ఆయన చెప్పిన మాట నెరవేర్చకపోతే మన పడ్డవాడు దేవుడు కోపంలో కొనుక్కుంటుంది. మన కంటి కనబడింది ఇతరుల ఆచారములు, ఇతర పద్ధతులు, లోకానుసారమన్నా ఉంటే నువ్వు దేవుడు కోపం చూపిస్తున్నావు తప్పితే మరొకటి కానే కాదు. మరొక వాళ్ళు చెప్తున్నారు, గుర్తు చేసే కింద మీకు పద్ధతి, ఒక విశ్వాసగా ఏం చేయాలో జాగ్రత్త. అంతమించిపోతే దేవుడు కోపం తెప్పించినట్లే. ప్రేమతో సౌకర్యంగా వాక్యానుసారం జ్ఞాపకం చేస్తున్నాను. అంతమించిపోతే దేవుని కోపమే. ఒక మాట చెప్పి ముగిస్తాను. అయితే మళ్ళీ వచ్చే వారం ఇదే మన ధ్యానం చేస్తాం. అనేక అంశాలు, యుక్తమైనవి చాలా ఉన్నాయి బైబిల్లో. మనిషి దేవుడు ఏం కోరుతున్నాడో, ఎలాంటి జీవితం కావాలో చూడండి. కీర్తన గ్రంథానికి వెళదాం ఒక్కసారి. కీర్తన గ్రంథము
ఈ సామెతలు 2:7 సామెతలు 2:7 కింద చూసాం కదా. సామెతలు 2:7 కేటదైతే సొలొమోను అంటాడు, ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయను. ఏంటంటే ఇది ఎవరి కేడగా ఉంటాడు? మనం ప్రార్థన చేస్తాం, యెహోవా నా కేడము, నా కోట, నా అండ, నా బలం అంటావు కదా. అందరూ కాదు. ఎవరికంట? యుక్త మార్గము తప్పక నడుచుకుని వారికి ఆయన కేడముగా ఉన్నాడు. ఎవరికి? యుక్త మార్గం, యుక్తమైన మాట. రెండవది చెప్పండి. యుక్తమైన ఏం చెప్పుకున్నాం? యుక్తమైన మాట, డబ్బు కింద చదువుకున్నాము. యుక్తమైన కాలము, ఇప్పుడు మార్గం. క్షణంలో మర్చిపోయారు కదా. యుక్తమైన మాట, యుక్తమైన కాలము, యుక్తమైన మార్గం. 3 మాట, కాలము, మార్గం. మాట, కాలము, మార్గం. యుక్తమైన మాట, యుక్తమైన కాలము, యుక్తమైన మార్గం. యుక్తమైన మార్గం ఏంటి? దేవుడు కోరుకునే మార్గము, దేవుడు చూపించిన మార్గం. నేనే మార్గమును, సత్యమును, జీవమునైన ఆయనే మార్గం. యేసు ప్రభు మార్గం. ఆయన దారిలో పోవటమే యుక్తమైన మార్గం. లోకంలో ఎన్నో దారులు ఉన్నాయి, అవేవి మనల్ని పనికిరావు, మనకి నెమ్మదినివ్వవు. ప్రభు మార్గంలో మనకు నెమ్మది. ప్రభు చెబితే వచ్చే వారం యుక్తమైన మార్గం నుంచి తెరగా ధ్యానం చేద్దాం. 2ంటికి మళ్ళీ క్విజ్ ఉంది, దాన్ని వదిలేస్తాను. కొంచెం చదువుకోండి, ప్రశాంతంగా సిద్ధపడండి. 2 కల్లా మందిరానికి రావాలి. ఈ 3 మనసులో పెట్టుకోండి, ధ్యానం చేయండి. ఈ 3 యుక్త మాట, యుక్తమైన కాలం, యుక్తమైన మార్గం. ఒకరోజు చెబితే వచ్చే వారం యుక్తమైన మార్గం ఏంటో, ఆ మార్గాన్ని తప్పి ఎలా ఏమయ్యారు, ఆ మార్గంలో ఉండి ఎలా దేవుడు కేడంగా ఉన్నాడో, యుక్తమైన మార్గం వరకు ఆయన కేడము. దావీదు వరకు అనలేదు, యెహోవా నా కేడము, నా కొండ, నా కోట అని. ఆయన మార్గంలో ఉన్నాడు. కాబట్టి సరిచేస్తున్నా జీవితాలు. దేవుని గమనించే మాటలు ఉన్నాయేమో వదిలేయి. యుక్త కార్యం కోసం కనిపెట్టకుండా నీ సొంత కార్యం కోసం ప్రయోగిస్తున్నావు. నీ కాలము, నీ టైం కొందంటే నా టైం వచ్చింది అంటాడు కదా. ఏమొచ్చిందంట? నా టైం వచ్చిందన్నా. ఏంటి ఆ టైం? ఎవరు ఇవ్వాలి ఆ టైం? ఆయన ఇవ్వాలి. మార్గము నన్ను మర్చిపోవద్దు, మనసులో పెట్టుకోండి, ధ్యానించండి. ప్రభు తన కృపలో మన మాటలు, మన కాలము, మన మార్గం వారి చేతిలో ఉన్నాయి. ఆయన నడిపించింది దాకా తల ఉంచుదాం. ప్రార్థన చేస్తుంది అయితే వచ్చిన ప్రార్థన మన కోసం ప్రార్థన చేయండి. దాని తండ్రి కృప చూపి దేవుని కోపదించే కార్యములో ఉన్నా కూడాను ప్రభు మన మనస్సులో తెరచి, మన కళ్ళు తెరచి గుర్తు చేసి, ఇది సరికాదు, ఇది మార్గము కాదు, ఇది సరైన మార్గం కాదు అని మన జీవితాలు సరిచేయలాగున ప్రభువే దర్శించి మాట్లాడలాగున. యోబు ఏ రీతిగా సుడిగాలిలో ప్రభు ప్రత్యక్షం కాగానే అప్పటిదాకా మాట్లాడబడితే మాట వ్యర్థమైన మాటను గుర్తిరిగి ప్రభువాను క్షమించండి కదా. అలాగే పశ్చాత్తపడే జీవితం, సరిచేయబడే జీవితాన్ని ఆయన సన్నిధిలో మనం అసహించుకునే జీవితము, ఆయన ముఖ కాంతిలో మన హస్యభావాలు కనబడుతూ ఉన్నాయి. ఆయన వెలుగు మన మీద ప్రకాశిస్తే మన ప్రతి చీకటి పారదోలబడుతుంది. లోకాలు వెలుగనే ఈరోజు మన మీద ఉన్న ఉదయింపజేయబడాలి. నిత్యస్తుడు ఆయన, ప్రతి చీకటి పారదోయబడాలి. ఆయన మార్గం నడవాలి. ఓ ప్రార్థన చేయడం దయతో మిగతా వారు ఏకీవించి సరిచేయబడదాం. ప్రార్థించుకున్నాం.